హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. IPL 2024లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జైంట్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు జట్టులోని ఆటగాళ్లకు సైతం ఫైన్ పడింది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ తెలిపింది. ఈ సీజన్లో రెండవసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అంతకుముందు ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో హార్దిక్ పాండ్యాకు 12 లక్షల ఫైన్ వేశారు. లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టులో ముంబై ఇండియన్స్ మంగళవారం తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై నిర్ణీత ఓవర్లలో బౌలింగ్ను పూర్తి చేయలేకపోయింది. ఇక ఈ సీజన్లో ఇలా స్లో ఓవర్ రేటు నమోదు చేయడం ముంబైకి ఇది రెండవసారి. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 24 లక్షల జరిమానా విధిస్తూ IPL నిర్ణయం తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టులోని మిగతా ప్లేయర్లకు 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% కోత విధించింది. కాగా ఈ తప్పు మరోసారి పునరావృతం అయితే ముంబై కెప్టెన్పై మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. కాగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఏది కలిసి రావడం లేదు. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది మొదలు ఆ జట్టు ఆట తీరు మారిపోయింది. స్టార్ ప్లేయర్లతో నిండిన ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది. 4వ మ్యాచ్కు గాను ఆ జట్టు ఆ పాయింట్ల ఖాతా తెరలేకపోయింది. ఆ తర్వాత ఆడిన 4 మ్యాచ్లలో 3 గెలిచి పోటీలోకి వచ్చినట్లు కనిపించింది. కానీ తాజాగా హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్లలో 3 మాత్రమే గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ ప్లేస్లో నిలిచింది. మిగిలిన 4 మ్యాచ్లలో గెలిచిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. అప్పటికీ కూడా ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే అది మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంది. మంగళవారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. అనంతరం లక్నో మరో 4 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.